గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పెద్ద చెరువులో నిమజ్జనం చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహ శిథిలాలను పూజా సామాగ్రిని చెరువులో నుంచి తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను చెరువులో వేయటం వలన అవి నీటిలో కరగకపోవడంతో చెరువులోని నీరు కలుషిత అవ్వడం జరుగుతుందని అన్నారు. దీంతో చెరువులోని జలచరాలు మృత్యువాత పడతాయని, అదేవిధంగా చెరువు నుండి వ్యవసాయ పొలాలకు వెళ్లే నీరు ద్వారా వ్యవసాయ భూముల్లో పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రాజు, తాటి నాగరాజు, పెండెం వెంకన్న, రెడ్డబోయిన అనిల్, సోమన్న, సంతోష్, పొన్నోజు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా భక్తులు ఏర్పాటు చేసుకున్న అనంతరం నిమజ్జనం సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువులో అట్టి వినాయకులను పట్టుకువచ్చి నిమజ్జనం చేయడం జరిగింది. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులు ఈ నీటిలో మునిగకపోవడంతో ఇక్కడ ఉన్న నీటి కాలుష్యం మరియు ఇందులో చెరువులో ఉన్న చేపలకు మృత్యువాత పడే అవకాశం ఉందని ఇక్కడ చెరువు పక్కన ఉన్న స్థానికులు కొంతమంది ఆరోపిస్తున్నారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. విగ్రహాలను పెద్ద చెరువులో తీసుకొచ్చి వేయడం వలన నీటి కాలుష్యం జరుగుతున్నది. కావున మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని ఈ విగ్రహాలను అంటే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రజలకు అంటే స్థానికులకు చెరువు పక్కన ఉన్న పట్టణ ప్రజలకు ఇబ్బంది కాకుండా మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తొర్రూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది. ఇటు విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడినటువంటి కెమికల్స్ తోటి తయారు చేయడం జరిగింది. ఇటువంటి విగ్రహాలను నీటిలో వేయడం వల్ల నీటి కాలుష్యం జరుగుతున్నది, చేపలు చనిపోవడం, అందులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలకు వాతావరణ కాలుష్యం జరగడం జరుగుతుంది, నీటి కాలుష్యం జరగడం జరుగుతుంది. కావున తక్షణమే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు స్పందించి గణపతి నిమజ్జనం సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఉన్నటువంటి చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను ఇందులో వేయడం వల్ల అవి మునగకపోవడంతో వాటి వల్ల నీటి కాలుష్యం మరియు అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి చేపలు చనిపోతున్నాయని, అదేవిధంగా చెరువు పక్కన ఉన్న స్థానికులకు వీటి వల్ల డెంగ్యూ మరియు అదేవిధంగా మలేరియా జ్వరాలు లాంటివి వస్తాయని వీరు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువులో వేసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను తొలగించవలసిందిగా వీళ్ళు కోరుకుంటున్నారు. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్.